ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. కడప కార్పొరేషన్ చివరి సర్వసభ్య సమావేశం రణరంగాన్ని తలపిస్తోంది. మాజీ మేయర్ సస్పెన్షన్ తర్వాత కొత్త మేయర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంపై నీళ్లు కమ్ముకున్నాయి. చివరి నిమిషంలో సమావేశ మందిరాన్ని మార్చడం, ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం దక్కుతోందా లేదా అన్న ఉత్కంఠ మరోవైపు సమావేశాన్ని అడ్డుకోవడానికి కార్పొరేటర్లు సిద్ధమయ్యారన్న వార్తలు ఇవన్నీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఈ చివరి సమావేశం ప్రశాంతంగా ముగుస్తోందా లేక రససభకు వేదికవుతోందా అన్నది ఇప్పుడు కడపలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సర్వసభ సమావేశం ఇవాళ చివరి సర్వసభ సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ ఏదైతే సర్వసభ సమావేశం ఉందో ఇదైతే పూర్తిగా కూడా ఉత్కంఠంగా జరుగుతున్న నేపథ్యంలో కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే చివరిది కావడంతో కూడా పూర్తిగా కూడా రణరంగాన్ని తలపించే విధంగా జరుగుతుందని మనం అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఏదైతే దాదాపుగా ఇవాళ ఉదయం దాదాపుగా 10 గంటల్లో కూడా ఇదైతే కనుక సర్వసభ సమావేశం కూడా మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాదాపుగా మనం చూసుకోవచ్చు 30 మంది 8 కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పటికే ఆ ప్రస్తుతానికి సమావేశ హాల్ కూడా చేరుకోవడం జరిగింది. అయితే మొదటగా మనం చూసుకోవచ్చు సస్పెన్షన్ అనంతరం కూడా కొత్త మేయర్ పాకా సురేష్ బాబు చార్జ్ తీసుకున్న తర్వాత ఆయన నేతృత్వంలో జరిగేటువంటి మొట్టమొదటి ఈ సర్వసభ సమావేశంకి వచ్చాయి. అయితే ఇప్పటికే ఈ సర్వసభ సమావేశం ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే మొదటగా మనం చూసుకున్న ప్రకారం కూడా ఎప్పుడు ఏదైతే సర్వసభ సమావేశం జరిగేటువంటి హాల్ కాకుండా పుస్తకాలు కూడా ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ హాల్ కూడా పుస్తకాలను షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ హాల్ పూర్తిలో షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ హాల్ ఎందుకు షిఫ్ట్ చేశారు ఏంటన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా సస్పెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకోవచ్చు ఏదైతే గతంలో మనం చూసినటువంటి ఏదైతే మేయర్ సురేష్ బాబు అయినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్సెస్ ఇద్దరి మధ్య కూడా కుర్చీలాట కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. కేవలం ఆనాడు ఏదైతే కడప మాజీ మేయర్ అయినటువంటి సురేష్ బాబు ఇంటిపైన చెత్త వేయడంతో కూడా అప్పటి నుంచి కూడా పూర్తిలో కూడా కడప కార్పొరేషన్లో కుర్చీలాట అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో కూడా ఎవరైతే మాజీ మేయర్ సురేష్ బాబు కూడా పూర్తిలో కూడా ఆమెకు తనతో పాటు కూడా పూర్తిలో పైన కుర్చీ వేరే నేపథ్యంలో కూడా అప్పటి నుంచి కూడా రణరంగాన్ని కూడా ఆ 3 జనరల్ బాడీ సమావేశాలు అయితే కనుక రణరంగాన్ని సృష్టించని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఎవరైతే కొత్త మేయర్ ఎన్నిక అనంతరం కూడా జరుగుతున్నటువంటి జనరల్ బాడీ సమావేశం అయితే కనుక పూర్తిలో కూడా ఏదైతే ఆ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు కార్పొరేషన్ కార్యాలయంలోకి మేయర్ పాక సురేష్ కూడా వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు కూడా డిప్యూటీ మేయర్ కూడా వెళ్ళడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ సమావేశానికి కూడా ఎవరైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వస్తారా లేకపోతే కనుక పూర్తిలో కూడా ఆమె వస్తే కనుక సభ జరుగుతుందా లేదా దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకున్న ప్రాథమిక సమాచారం ఇప్పటికే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఈ సమావేశానికి గైహాజరవుతారు. ఆమె ఇప్పటికే ఏదైతే పుస్తకాలు కూడా కొన్ని అనివార్య కారణాల కూడా విజయవాడకు వెళ్ళినట్టయితే పుస్తకాలు తెలుస్తుంది. అయితే దాదాపుగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు 56 అంశాలకు సంబంధించినటువంటి అజెండాను కూడా రెడీ చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా దాదాపుగా 67 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే మొత్తం బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ చివరి సమావేశంలో దాదాపుగా ఏదైతే 50 డివిజన్లకు సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయో సమస్యలన్నీ కూడా అవన్నీ కూడా ఈరోజు పూర్తిలో కూడా అజెండాలకు సంబంధించినటువంటి కూడా ప్రతిపాదించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా పుస్తకాలు సమాయుక్తని చెప్పుకోవచ్చు. ఏదేమైనా దాదాపుగా 11 గంటల సమయంలో కూడా పుస్తకాలు కూడా జరిగేటువంటి సభ ఏ విధంగా ఉండబోతుంది దానిపైన కూడా ఉత్కంఠంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే కడప కార్పొరేషన్ కార్యాలయం కూడా పోలీసులు కూడా ఆధీనం తీసుకోవడం జరిగింది. అయితే పుస్తకాల్లో కూడా ఎవరైతే బయట వ్యక్తులను కూడా ఎవరికి లోనికి రానికుండా కూడా ప్రతి వాళ్ళ ఐడి కార్డు కూడా చెక్ చేసి అయితే లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఎక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ జరిగేటువంటి చివరి జనరల్ బాడీ సమావేశం ఏంటి అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. రైట్.